ఓట్లు వేయకముందుకే వేసినా అని చెప్పుకుంటున్నారు ఏంటి? మేము రేవంత్ రెడ్డి ఎంపీగా గెలవాలని ఆ, ప్రతి ఇంటింటికి పోయి బిచ్చి పడుకున్నట్టు అడుక్కున్నాం ఓట్లని. ఆ, ఆయన ఫస్ట్ మేము ఎంపీగా ఈ ఉప్పల్లో గెలిపించాలంటే ఆ, కాంగ్రెస్ అంటే నాకు అభిమానం. ఉమ్, రాజశేఖర్ అన్న ప్రాణమే, ఉమ్, ఇందిరాగాంధీ అన్న ప్రాణమే. ఉమ్, ఆ అభిమానంతో గల్లీ గల్లీ తిరిగి ఇల్లు తిరిగి ఎంపీని గెలిపించాం. ముందు మనం ఉప్పల్ ఉమ్, ఎంపీగా ఉమ్, స్టార్టింగ్ అవును. ఆయన అప్పుడు ఎంపీకి గెలకపోతే ఇప్పుడు ముఖ్యమంత్రి అయ్యాడు కాదు. ఉమ్, కొండగల్లో ఎమ్మెల్యే గెలిచినా కూడా ఇప్పుడు ముఖ్యమంత్రి అయ్యాడు కాదు. కేసీఆర్ అసలు పింఛన్ పెంచుతాను అనలా. ఉమ్, రేవంత్ రెడ్డి ఏమన్నాడు ఉమ్, గెలవక ముందు ముఖ్యమంత్రి, ఉమ్, నేను గెలిస్తే 6,000 చేస్తా ఉమ్, ఏది కుంటాలు గుడ్డలకి, ఉమ్, వీళ్ళకైతే 4,000 చేస్తా చెప్పిండు కదా. నువ్వు ఏడు చేసి నువ్వు చెప్పి నువ్వు చేసినావు ఇంతవరకు ఏమన్నా చెయ్యాలి కదా. ఉమ్, కేసీఆర్ ఏమన్నాడు పాపం, ఉమ్, నేను గెలిస్తే ఒక్కసారి ఇలేను, ఉమ్, కావాలంటే నువ్వు రికార్డు చూసుకో, అవును. సంవత్సరానికి ఇంత పెంచుకుంటూ 7 రూపాయలు పెంచుతా. ఆ, మళ్ళీ 3 సంవత్సరాలు నా 5 నెలల్లో మీకు శాసనం చెప్పిండు. అదే కేసీఆర్ గెలిచింటే మాకు ఈ పింఛన్ రాకుండా ఉన్నా చెప్పు. అంటారు చూడు, భరించే పాలన తెలియక ఉత్తర పని తీసుకొచ్చినట్టుగా ఆ సామెత అయిపోయింది. ఉమ్, మరి ఏం మాట్లాడు చెప్పు. మీరే ఓట్లేసి గెలిపించుకున్నారు. నేను ఇల్లు తిరిగినా, ఆ, నేను ఉప్పల్లో ఎవడన్నా, నేను ఛాయ్ తాగిన కాంగ్రెస్లో ఎంతోమంది డబ్బులు తీసుకున్నారు కానీ నేను డబ్బులు తీసుకుని నాకు ఎవడన్నా ఒక 10 రూపాయలు ఇచ్చి చెప్పాను. నేను నా సొంత పైసలు ఖర్చు పెట్టుకొని నేను ప్రసారం చేసిన రేవంత్ రెడ్డి కోసం. రేవంత్ రెడ్డి కోసం. ఉమ్, ఎందుకంటే కాంగ్రెస్ అంటే నాకు అభిమానం కదా. రాజశేఖర్ అంటే ప్రాణం. ఉమ్. ఆ అభిమానంతో మరి గెలిపించుకున్నా ఆయన ఏం చేస్తుండే? మరి ఏం చేసిండు, ఇల్లు లేదు వాకిల్లు లేదు ఏం లేదు నాకు. అట్ట కూడా ఆయన గెలిస్తే ఏమన్నా ఫ్లాటో ఇల్లు ఇస్తాను అనుకున్నా. ఏం లేదు. 30 ఏళ్ళు 40 ఏళ్ళ నుంచి ఉన్నాను నేను. ఆ, 40 ఏళ్ళ నుంచి ఉన్నా ఉప్పల్లో. ఏం లేదు. ఇందిరమ్మ ఇల్లు ఇస్తున్నాం, ఇది ఇస్తున్నాం. ఏది ఆ, 3 సార్లు అప్లికేషన్ పెట్టుకున్నాం, ఇంతవరకు ఏం లేదు. ఏం రావట్లేదు. ప్రజాపాలన అన్నారు కదా మరి. మరి అంటారు, రామరాజ్యం మరి అది అంటారు. మరి ఏం చేస్తావు చెప్పు. ఆ, ఈ రోడ్లు వేసిరు అంటారు కానీ మరి వేసిరా రోడ్లు అయినా ఈ రోడ్లు అంటే ఇప్పుడు ప్రస్తుతానికి అసలు ఇది కోలగొట్టేది కూడా లేకుండా ఉండే. ఇప్పుడు ఎడల్పు చేసింది కదా. దీన్నే ఈ సైడ్ రెండు డివైడ్లు, ఆ సైడ్ 2 డివైడ్లు చేసేస్తే ఏ నుంచి మనకు అంబర్పేట కాడ నుంచి చేతగడ్డ దాకా మన ఇది ఉంది కదా, నాగో ఇది గెట్కేసర్ దాకా, గెట్కేసర్ అవతల నారపల్లి మంచిగా మధ్యలో పూలు పెట్టేసి ఈ పక్క ఆ పక్క 2 డివైడ్లు చేసి రావడానికి అడపడానికి ఎంత ఫ్రీగుండు. ఏం అవసరం లేదంట. ఫ్లైఓవర్స్ అవసరమా నీకేమన్నా? అసలు ఫ్లైఓవర్స్ అవసరమా? ఫ్లైఓవర్స్ ఇప్పుడు నీ కాడ నుంచి మొత్తం రోడ్డు 2 లైన్లు రావా ఇట్లా పోవడానికి, అటు పక్క 2 లైన్లు రావా, మధ్యలో పూలు పెట్టుకొని మంచిగా చేసేస్తే ఫ్లైఓవర్స్ అర్థం లేకుండా అసలు నీకు ఎంత ఫ్రీగా ఉండు. ఇప్పుడు నువ్వు ఫ్లైఓవర్స్ చేసినా కూడా అదే ట్రాఫిక్ మళ్ళీ చేయడానికి 5-6 సంవత్సరాలు పడుతుంది. ఏడవుతుంది ఇప్పుడు కాదు. అంతేనా? అంతే కాదు, చేయలేరు కాదు.